వెల్కమ్ టు ద ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ క్లాసెస్. సో ఇన్స్పైర్ ఇండియా నుంచి మనకు ఏపీ గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సి డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్ గురించి సో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒకసారి ఓవర్వ్యూ ఇస్తూ ఆ సిలబస్కి సంబంధించిన టాపిక్ బై టాపిక్ మీకున్న తక్కువ టైంలో ఆ ఎగ్జామ్ని క్రాక్ చేసేదానికి దానికి రిలేటెడ్గా ఎట్లా ఉంటుంది అనేది సిలబస్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్స్ ప్లస్ దానికి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్తోని సో ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీ నుంచి మీకు క్లాసెస్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానిలో భాగంగా ఒకసారి ఫస్ట్ మనకి డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో ఫస్ట్ ముందుగా ఒకసారి తెలుసుకుందాం. అంటే మీకు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ అయినా కూడా సో లేదు కొత్తగా రాయబోయే వాళ్ళకైనా కూడా సో ఇది ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఒకసారి ఇక్కడ సిలబస్ గురించి ఫస్ట్ ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనం ఏపీ గ్రామ సచివాలయ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించిన సిలబస్లో కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో పేపర్స్ వచ్చేసి 2 పేపర్స్ ఉంటాయి మనకు పేపర్స్. సో ఇది పేపర్ ఏ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పేపర్ బి ఉంటుంది. 2 పేపర్స్ కింద ఇది మనకు ఇట్లా వస్తుందండి, పేపర్ ఏ పేపర్ బి. మనం పేపర్ ఏని పరిశీలించినట్లయితే దీంట్లో జనరల్ స్టడీస్ అని ఉంటుంది మనకు ఒకటి, జనరల్ స్టడీస్. ఇది జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్లో మనకు వచ్చేసి ఏంటి అంటే టోటల్గా 50 క్వశ్చన్స్, 50 మినిట్స్, 50 మార్క్స్. ఇది జనరల్ స్టడీస్ రిలేటెడ్ పేపర్. 50 క్వశ్చన్స్, 50 మినిట్స్, 50 మార్క్స్. తర్వాత పార్ట్ బి వచ్చేసి ఏంటి అంటే ఇది టోటల్గా ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి దీంట్లో. సో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, ఈ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో వచ్చేసి కూడా మనకు టోటల్గా వచ్చేసి ఏంటి అంటే 100 క్వశ్చన్స్, 100 మినిట్స్, సో ఇది 100 మార్క్స్, రైట్. ఇది జనరల్గా మనల్ని ఇచ్చిన నోటిఫికేషన్లో, మనకు గ్రామ సచివాలయంలో ఇచ్చిన నోటిఫికేషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మనకు నిరుద్యోగులకు ఒక కానుకగా ఇచ్చిన నోటిఫికేషన్ కింద కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇది పంచాయతీ సెక్రటరీస్కి సంబంధించింది. సో దీంట్లో కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ఇక్కడ మనం ఓవరాల్గా చూసినట్లయితే దీంట్లో 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, తర్వాత నెక్స్ట్ 150 మార్క్స్ అనేది కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మనం ఏ ఎగ్జామ్లోనైనా మనం సక్సెస్ సాధించాలి అని అంటే ఫస్ట్ దానికి సంబంధించిన నోటిఫికేషన్ని క్లియర్గా స్టడీ చేయడం అనేది సో మన కాంపిటేటివ్ క్యాండిడేట్స్కి చాలా ముఖ్యమైన పార్ట్ ఇది. సో దీంట్లో పార్ట్ ఏలో జనరల్ స్టడీస్, తర్వాత పార్ట్ బి వచ్చేసి ఏంటంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అని ఉంటుందండి ఇక్కడ. ఇది పార్ట్ ఏ, సో జనరల్ స్టడీస్. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. ఇక జనరల్ స్టడీస్ అనేది కామన్ అన్ని ఎగ్జామ్స్లో ఉన్నట్టే దీంట్లో జనరల్ స్టడీస్లో కూడా అది కామన్గా ఉంటుంది. అది అయితే మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కూడా మనకు ఎన్ని కేటగిరీస్లో ఉన్నది అనేది కూడా ఒకసారి మనం పార్ట్ బి గురించి చూద్దాం. సో పార్ట్ ఏ అనేది జనరల్ స్టడీస్ కామన్ పేపర్. సో దీంట్లో ఉండేది 50 క్వశ్చన్స్, 50 మినిట్స్, 50 మార్క్స్. సో అభ్యర్థులు ఇది ఒకటి గమనించాల్సి ఉంటుంది. మనం పేపర్ బి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ గురించి ఒకసారి చూద్దాం. జనరల్గా మనం పేపర్ బి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో ఇక్కడ పరిశీలించినట్లయితే సో పేపర్ బి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, ఓకే, దీని గురించి మనం ఒకసారి చూద్దాం. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అంటే మనకి ఎన్ని కేటగిరీస్లో ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఇచ్చేసి ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఒకటి కంప్యూటర్ సైన్స్ ఇచ్చాడు ఇక్కడ, కంప్యూటర్ ఇంజనీరింగ్. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సో దీని రిలేటెడ్ పేపర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ పేపర్ ఉంటుంది. సో కమ్యూనికేషన్ పేపర్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఓకే. సో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఇట్లా మనకు ఈ కేటగిరీస్లో సిలబస్ అనేది డివైడ్ చేయడం జరిగింది. కొద్దిగా కొత్తగా రాయబోయే అభ్యర్థులకైనా ఆల్రెడీ ఇంతకుముందు రాసిన అభ్యర్థులకైనా కూడా కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుంది. ఫస్ట్ పేపర్ బి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, రైట్, ఇదొకటి, ఓకే. సో దీంట్లో ఒకసారి మనం కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ గురించి చూద్దాం. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్లో మనకున్న సిలబస్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి దీంట్లో చూద్దాం. మనం కంప్యూటర్ సబ్జెక్ట్స్లో కనుక పరిశీలించినట్లయితే ఒకటి
డాటా స్ట్రక్చర్స్ అండి మనకు ఉన్నది. సో డాటా స్ట్రక్చర్స్. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ మేనేజ్మెంట్. సో డేటాబేస్ మేనేజ్మెంట్, డేటా స్ట్రక్చర్స్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఆపరేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. సో కంప్యూటర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ నంబర్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్. నంబర్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్. నంబర్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఓకే, కంప్యూటర్ నెట్వర్క్స్. ఓకే, సో ఇవి మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఉన్నాయి. ఇక తర్వాత నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, సో దీంట్లో సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే ఇది డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, రైట్. కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మెయిన్గా వచ్చేసి ఏంటంటే అనలాగ్ అండ్ నీడ్ ఫర్ మాడ్యులేషన్ అనేది అడిగాడు ఒకటి. మాడ్యులేషన్ అండ్ యాంటీనాస్ టాపిక్స్ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సబ్ టాపిక్స్ వచ్చేసి అండ్ మాడ్యులేషన్. సో ఇక్కడ వచ్చేసి మన కమ్యూనికేషన్ మాడ్యులేషన్ అనేది ఎలా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాంటీనాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుంది అనేది దీంట్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇక తర్వాత ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్కి వచ్చినట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీరు పరిశీలించినట్లయితే ఎట్లా ఉంటుంది అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సర్క్యూట్ థియరీ, ఓకే, సర్క్యూట్ థియరీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్. సో ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్. తర్వాత నెక్స్ట్ సెకండ్ వచ్చేసి దీంట్లోనే డీసీ మెషిన్స్ అండ్ ఏసీ మెషిన్స్. సో డీసీ మెషిన్స్ అండ్ ఏసీ మెషిన్స్. సో డీసీ మెషిన్స్ అండ్ ఏసీ మెషిన్స్. నెక్స్ట్ పవర్ సిస్టమ్ జనరేషన్ అండ్ ప్రొటెక్షన్. సో పవర్ సిస్టమ్ జనరేషన్ అండ్ ప్రొటెక్షన్. పవర్ సిస్టమ్ జనరేషన్ అండ్ ప్రొటెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. రైట్. ఇక్కడ మనకు 1, 2, 3, 4 అంటే ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ వచ్చేసి మనకు 4 అండి. తర్వాత కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ 1 అండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 1, 2, 3, 4, 5, 6, 7 సబ్జెక్ట్స్. ఇవి 7 సబ్జెక్ట్స్ ఇవి. సో మనం ఓవరాల్గా ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే, సో దీంట్లో ఇక్కడ మనకు ఉన్నాయి టోటల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ 7 + 1 8. సో 8 + 4 టోటల్ 12 సబ్జెక్ట్స్ అండి. సో మనకి టోటల్ 12 సబ్జెక్ట్స్ దీంట్లో ఇవ్వడం జరిగింది. ఓకే, సో వన్ ఈజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, రైట్. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇది మనకు జనరల్గా డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించిన పార్ట్ బి, పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించిన పార్ట్ బిలో ఉన్న ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ యొక్క టోటల్ స్కోప్. అంటే మనకు ఏ సబ్జెక్ట్స్ నుంచి అంటే ఏ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎన్ని సబ్జెక్ట్స్ వస్తున్నాయి అనేది ఫస్ట్ ఒక కన్క్లూజన్కి రండి. అంటే మనం ఎగ్జామ్ క్రాక్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏంటి అని అంటే మేబీ ఆల్రెడీ కొంతమంది ఎగ్జామ్స్ రాసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేదు ఇప్పుడే కొత్తగా రాస్తున్న వాళ్ళు ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళు కూడా ఒకసారి క్లియర్గా దీన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటున్నాయి, దేనికి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అనే దాని గురించి ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది ప్యాటర్న్ అండి. ఇది మనం పార్ట్ బి, పేపర్ బి
దట్ ఈస్ పార్ట్ బి. రైట్. ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే, ఒకసారి జనరల్గా ఇప్పుడు నేను డిస్కస్ చేసే పాయింట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఈ 2 సబ్జెక్ట్స్ ఇంకా అదర్ 2 మెంబర్స్ కొలీగ్స్ ఇవి 2 వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్, సో డేటా స్ట్రక్చర్స్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, నంబర్ సిస్టమ్స్ అండ్ డిజిటల్ సర్క్యూట్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో ఇది జనరల్గా మనకు డిజిటల్ అసిస్టెంట్లో ఉన్న ప్యాటర్న్.